తెలంగాణలో రీనీట్ రాసిన స్టూడెంట్స్ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్. సో, మనకి ఎవరెవరు క్వాలిఫై అయ్యిర్రు, మన తెలంగాణ లోపల కాంపిటీషన్ ఎట్లా ఉన్నది అని చెప్పి మనకు ఒక క్వాలిఫైడ్ లిస్ట్ అయితే కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల ఆ లిస్ట్‌ని మనం ఎట్లా అనలైజ్ చేయాలి అండ్ ఆ లిస్ట్ గురించి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ లిస్ట్ లోపల ఏమున్నాయి అని చెప్పి మీకు క్లియర్ ఐడియా అయితే ఇస్తాను నేను. సో, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. సో, వెన్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ అప్డేట్. సో, మనకు ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. సో, మనకు ప్రీవియస్ తెలుసు ఆల్రెడీ ఎవరెవరు క్వాలిఫై అయ్యిర్రు అండ్ ఏ స్టేట్ లోపల ఎంతమంది ఎట్లా పెర్ఫార్మ్ అయ్యిర్రు అని చెప్పి మనకు క్లియర్‌గా ఆల్ ఇండియా కోటా త్రూ మనకి ఎన్‌టీఏ వాళ్ళు రిలీజ్ చేసిర్రు. ఓకేనా. సో, ఆల్ ఓవర్ ఇండియా లోపల కాంపిటీషన్ ఎట్లా ఉన్నది? ఎవరెవరు క్వాలిఫై అయ్యిర్రు? అనే ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనకు ఎన్‌టీఏ వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ జేయడం అయితే జరిగిందన్నట్టు రీనీట్‌కి సంబంధించి. సో, మనకిప్పుడేందంటే తెలంగాణ లోపల కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు తెలంగాణ లోపల ఎంతమంది క్వాలిఫై అయ్యిర్రు? అండ్ తెలంగాణ లోపల మనకు మెరిట్ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి? అని జెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరిక్కడ జూసుకోవచ్చు. మనకి కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ నుండి మనకు నీట్ యూజీ 2026 అంటే రీనీట్‌కి సంబంధించిన ర్యాంక్ వైస్ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఎన్‌టీఏ వాళ్ళు కండక్ట్ చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే రీనీట్ కండక్ట్ చేసిరో దానికి సంబంధించిన ర్యాంక్ వైస్ క్వాలిఫై లిస్ట్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి సంబంధించిన ర్యాంక్ వైస్ క్వాలిఫై లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. ఆల్రెడీ మనకు ఆల్ ఇండియా లోపల మన పొజిషన్ ఎట్లా ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ ఇదేందంటే స్టేట్ లిస్ట్ అన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు మీరు ఆల్ ఇండియా కోటాకెళ్దాం అనుకుంటే ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన లిస్ట్ చెక్ జేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు స్టేట్ కోటాకి సంబంధించిన లిస్ట్ అనేది చెక్ జేసుకుంటే ఎంత కాంపిటీషన్ ఉన్నది, మన ర్యాంక్ ఎంత ఉన్నది అని జెప్పి తెలవడం అయితే జరుగుతాదన్నట్టు. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఏంది గదా అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది సో, ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫైనల్ కాదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ మెరిట్ లిస్టా కన్సిడరేషన్‌కి తీసుకోకుర్రి. ఎందుకంటే మనకు సెపరేట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితదన్నట్టు. ఓకేనా. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మీరు ఎంబీబీఎస్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా, బీడీఎస్‌కి అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా సెపరేట్‌గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు. జస్ట్ ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ పర్పస్ యూజ్ చేసుకోరి అని చెప్పి మనకిక్కడ ఒక పాయింట్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకిక్కడేందంటే కట్ ఆఫ్స్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎంత పర్సెంటైల్ ఉంది అండ్ ఎంత కట్ ఆఫ్ స్కోర్ ఉంది అని చెప్పి మనకు క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, యూజీ, మెడికల్, డెంటల్ లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇది కట్ ఆఫ్ స్కోర్ అయితే ఉందన్నట్టు మనకి. ఓకేనా. ఈ కట్ ఆఫ్ స్కోర్ ఉంటే మనమైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈడబ్ల్యూఎస్ లేకపోతే అన్‌రిజర్వ్ లోపల మనకు 2132, 715 వరకు వచ్చినోళ్ళైతే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, 50 పర్సెంటైల్ అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఓబీసీ లోపల 2122, 177 కట్ ఆఫ్ అయితే ఉందన్నట్టు. ఎస్సీ లోపల 40 పర్సెంటైల్ ఓకేనా. సో, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ లోపల 40 పర్సెంటైల్ అండ్ అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్‌కి 50 పర్సెంటైల్ ఉంది. అండ్ దాంతో పాటుగా ఓబీసీ లోపల పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 పర్సెంటైల్ ఉందన్నట్టు కట్ ఆఫ్ అనేది. అండ్ దాంతో పాటుగా మనకి అన్‌రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ ఎవరైతే ఉంటారో అన్‌రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ లోపల పీడబ్ల్యూడీ ఉంటే 45 పర్సెంటైల్ అయితే ఉందన్నట్టు కట్ ఆఫ్ అనేది. ఓకేనా. సో, ఈ కట్ ఆఫ్ అనేది మనం పక్కకు పెడితే మన మెరిట్ పొజిషన్ ఎంతుందని చెప్పి మనం చూసుకోవాల్సి ఉంటదన్నట్టు ఈ లిస్ట్ లోపల మెయిన్‌గా. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మన లిస్ట్. సో, ఇక్కడ మనకు సీరియల్ నంబర్ అని చెప్పిచ్చిర్రు. ఈ సీరియల్ నంబర్ ఏదైతే ఉందో ఇది మన స్టేట్ మెరిట్ పొజిషన్ అన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడొచ్చిన లిస్ట్ లోపల ఇది స్టేట్ మెరిట్ పొజిషన్. ఇది గాకుండా మనకేందంటే కౌన్సెలింగ్‌కి సంబంధించి సెపరేట్‌గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు. ఈ లిస్ట్ అనేది ఏ లిస్ట్ లోపల మీరు క్వాలిఫై అయ్యిర్రు. ఓకేనా. ఈ లిస్ట్ లోపల మీ మెరిట్ పొజిషన్ మంచిగుంది అంటే మీరు ఫర్దర్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, మనకు అట్లా ఏముండదన్నట్టు. సో, వీళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళే పెట్టుకోవాలని చెప్పి మనకి ఎట్లాంటిదేమి ఉండదన్నట్టు. క్వాలిఫై అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇందులోపల మనకేం తెలుస్తది అంటే మెయిన్‌గా ఇక్కడ మనకు సీరియల్ నంబర్ ఒకటి ఇచ్చిర్రు బ్రో. అది గాకుండా నీట్ యూజీకి సంబంధించిన ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చిర్రు. ఆఫ్టర్ థట్ మనకు నీట్ యూజీకి సంబంధించిన రూల్ నంబర్ ఇచ్చిర్రు. క్యాండిడేట్‌కి సంబంధించిన పేరు ఇచ్చిర్రు. క్యాండిడేట్ జెండర్ ఇచ్చిర్రు. అండ్ ఆఫ్టర్ థట్ మనకేందంటే కేటగిరీ ఇచ్చిర్రు. ఆఫ్టర్ థట్ మనకి పీడబ్ల్యూడీ స్టేటస్ ఇచ్చిర్రు. నీట్ స్కోర్ ఎంత అని చెప్పి ఇచ్చిర్రన్నట్టు. సో, ఇక్కడ మీరు చూస్తే మనకిది మెరిట్ వైస్ ఉంటది. ఓకేనా. ఫస్ట్ 13 ర్యాంక్ వచ్చినోళ్ళ పేరు ఇచ్చిర్రు.
తర్వాత 19 ర్యాంక్ వచ్చినోళ్ళ పేరిచ్చారు. తర్వాత 21 ర్యాంక్ వచ్చినోళ్ళ పేరిచ్చారు. అంటే ఇదేందంటే మెరిట్ వైస్ లిస్ట్ అయితే రిలీజ్ చేసిరన్నట్టు. సో, ఇక్కడ సీరియల్ నంబర్ లోపల ఎంత నంబర్ ఉంటే మీ మెరిట్ పొజిషన్ అంత అన్నట్టు. ఓకేనా? సో, ఇది ఓవరాల్‌గా తెలంగాణ లోపల మీ మెరిట్ పొజిషన్ ఎంత అని జెప్పి. సో, ఇందులోపల ఎవరెవరు అప్లై చేస్తారు ఎంబీబీఎస్‌కి లేకపోతే బీడీఎస్‌కి అనే దాన్ని బేస్ చేసుకొని మనకు సెపరేట్‌గా ఇంకొక లిస్ట్ అయితే వస్తదన్నట్టు. ఇందులోపల మనకు జస్ట్ ఏందంటే ఎంత కాంపిటీషన్ ఉన్నది. తెలంగాణ లోపల మనకంటే మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఎంతమందున్నరు అని మాత్రమే తెలుస్తది. ఓకేనా? సో, మనకు తెలంగాణ లోపల ఎంత ర్యాంక్ వచ్చినోళ్ళున్నరు మనకంటే మంచోళ్ళు అనేది తెలుస్తదన్నట్టు. సపోజ్ మీది ఆహ్, 170 అనేది ర్యాంక్ ఉందనుకో సపోజు. ఓకేనా? సో, ఆల్ ఇండియా ర్యాంక్ మీది 7073 అనేది ఉంది. సో, మీకు 170 మార్క్స్ వచ్చినాయనుకో సపోజు. ఓకేనా? సారీ 7073 అనేది మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. మీ మెరిట్ పొజిషన్ అనేది 170 ఉందనుకో. సో, 170 కంటే మీద ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మంచి ర్యాంక్ వచ్చినట్టు. ఓకేనా? సో, ఈ 170 కంటే మీదున్న వాళ్ళు ఎంతమంది? 169 పీపుల్ నీ కాంపిటీషన్ అయితారన్నట్టు. ఓకేనా? సో, కాంపిటీషన్ ఎట్లా తెలుస్తదంటే, నీకంటే ఎంతమంది మంచి ర్యాంక్ వచ్చినోళ్ళున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనమైతే చెక్ జేసుకోవాల్సి ఉంటదన్నట్టు. కాంపిటీషన్ ఎంత ఉన్నది అని జెప్పి. ఇందులోపల జస్ట్ ఎంతమంది ఉన్నారని మాత్రమే తెలుస్తది బ్రో. కేటగిరీ కాంపిటీషన్ అనేది మనకు తెలవది. కేటగిరీ కాంపిటీషన్ ఎప్పుడు తెలుస్తది గదా! అనంటే ఈ కేటగిరీ కాంపిటీషన్ అనేది ఎంబీబీఎస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లికేషన్ చేసుకున్న తర్వాత, సో, దాన్ని బేస్ చేసుకొని మనకొక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. ఎవరెవరు అప్లై చేసిర్రని జెప్పి. అప్పుడు మనకు క్లియర్‌గా ఇంకా కేటగిరీ వైస్ ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి తెలుస్తది. ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో ఓకేనా? ఇప్పుడు ఏదైతే రిలీజ్ అయిందో మన స్టేట్ లోపల ఎంతమంది మంచి ర్యాంక్ వచ్చినోళ్ళున్నారు? ఎవలికి ఎంత ర్యాంక్ వచ్చింది? అంటే నీకంటే మంచి పొజిషన్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకెక్కడికెళ్ళి ఎన్‌టీఏకెళ్ళొచ్చింది బ్రో. ఓకే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి మనకు రావడం అయితే జరిగిందన్నట్టు. సో, వాళ్ళు ఏం చేసిర్రు కదా! అంటే మన కేటగిరీ అనేది ఓబీసీ అని చెప్పి ఇచ్చిరన్నట్టు. ఓకేనా. ఓబీసీ అని చెప్పి ఇచ్చిర్రు. ఓబీసీ లోపల ఏందంటే ఇది సెంట్రల్‌ది కాబట్టి ఓబీసీ ఉన్నది. ఓకేనా. సో, మనకు మన తెలంగాణ విషయానికొస్తే మన తెలంగాణకొచ్చేసరికి ఏమైతది అంటే బీసీ ఏ అయితయి, బీసీ బీ అయితది, బీసీ సి అయితది, బీసీ డి అయితది అండ్ బీసీ ఈ అయితాయన్నట్టు. దాని తర్వాత మనకు ఎస్టీ లోపల ఓన్లీ ఎస్టీ అనే ఉంటది. ఎస్సీ లోపల ఏందంటే వీళ్ళు ఎస్సీ అనే ఇచ్చిర్రు. కానీ మన తెలంగాణకొచ్చేసరికి ఏమైతదంటే ఎస్సీ లోపల కేటగరీ 1, కేటగరీ 2, కేటగరీ 3 అని చెప్పి డివైడ్ గూడా అయితదన్నట్టు. సో, అప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు బ్రో. ఓకేనా. సో, మనం అప్పుడు ఎట్లా అంటే చాలా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. మన తెలంగాణ లోపల మీ కేటగరీ లోపల ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి. ఓకేనా. జస్ట్ మీరిప్పుడు ఏం చేస్తారు కదా అంటే ఓవరాల్‌గా మీ పొజిషన్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోర్రి. ఓకేనా. సో, మనకు ఎన్నున్నాయి గదా! అంటే అప్లికేషన్స్ మొత్తం 515 పేజీలిచ్చిర్రు. 515 పేజీలల్లా మనకిక్కడ మనం చూసుకుంటే క్వాలిఫై అయినోళ్ళు 38,000 38,000 పీపుల్ అయ్యారు క్వాలిఫై. 38,021 స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారన్నట్టు. ఇందులోపల మీ పొజిషన్ ఎంత అని చెప్పి చూసుకోరి. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎంబీబీఎస్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలా? ఓకేనా? లేకపోతే పీడీఎస్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలా అని చెప్పి డిసైడ్ గాలి. సో, దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకుంటాం గదా! ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైతదా అంటే ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఏమైతదంటే మనకొక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారన్నట్టు. బేస్డ్ ఆన్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. అప్పుడు మనకు క్లియర్‌గా సో, మీ మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి తెలుస్తది. ఓకేనా. మెరిట్ పొజిషన్ ఎంత అని చెప్పి తెలుస్తదన్నట్టు. సో, ఈ లిస్ట్ చూసి ఆగమాగం కాకుర్రి. ఎందుకంటే ఈ లిస్ట్ లోపల అందరి పేర్లుంటాయన్నట్టు. తెలంగాణ లోపలున్న ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరి పేర్లు ఇందు లోపలుంటాయి. కాబట్టి ఈ లిస్ట్ చూసి టెన్షన్ తీసుకోకుర్రి. మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన లిస్ట్ ఏదైతే ఉంటదో అది ఫైనల్. ఓకేనా. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఏదైతే లిస్ట్ వస్తదో అది ఫైనల్. ఈ లిస్ట్ అనేది ఫైనల్ కాదు. అండ్ కొంతమందేందంటే ఆల్ ఇండియా కోటాకి పోతారన్నట్టు. ఓకేనా. కొంతమంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి పోతారు. సో, టాప్ 200 ఎవరైతే ఉంటారో టాప్ 200 నేమ్స్ లోపల చాలామంది ఆల్ ఇండియా కోటాకి పోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒకవేళ పోకపోయినా గూడా ఏం గాదు మనకు పెద్ద ఫరక్ పడది. ఓకేనా. సో, వాళ్ళ ఆల్ ఇండియా కోటాకి పోతారా పోరా అనేది వాళ్ళ ఇష్టం అది. ఓకేనా. మంచి కాలేజ్‌లో వస్తే పోతారు. లేకపోతే లేదు. ఓకేనా. సో, మీరేంది గదా అంటే అప్లికేషన్ అయితే చేసుకొని పెట్టుకోర్రి. మనకు ఈసారి ఏందంటే సీట్లు పెరిగినాయి. ఓకేనా. సో, దాంతో పాటు కొన్నిసార్లు రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సీట్లు పెరిగినాయి. కొంతమంది ఆల్ ఇండియా కోటాకి పోయిర్రు. అండ్ ఇప్పుడేందంటే మనకు రిజర్వేషన్ వల్ల గూడా కొన్నిసార్లు బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఎవరికొస్తది, ఎవరికి రాదు అని చెప్పి చెప్పడం కష్టము. సో, ట్రై అయితే చెయ్యిర్రందరూ. ఓకేనా. సో, ట్రై చేసిన తర్వాత రాకపోతే నెక్స్ట్ ఓకేనా. సో, ఏంటి అని చెప్పి ఆలోచించుర్రి. అండ్ మనకిక్కడ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేషిర్రు. సో, ఏంది గదా అంటే సో, మనకిది ఎన్‌టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ లిస్ట్ రిలీజ్ చేసినామని చెప్పి ఒకటి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ లిస్ట్ లోపల మనకు నీట్ రూల్ నంబర్ ఉంటది. నీట్ ర్యాంక్ ఉంటది.
క్యాండిడేట్ నేమ్ ఉంటది. క్యాండిడేట్‌కి సంబంధించిన కేటగిరీ ఉంటది. నీట్ స్కోర్ ఎంత ఉన్నదని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా? మనకిక్కడేందంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్‌కి సంబంధించిన స్కోర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే, ఈ లిస్ట్ లోపల ఒకవేళ ఇదేంటంటే మన తెలంగాణ లిస్ట్ నా పేరు లేదు అని చెప్పి ఆగంగాకుర్రి. ఒకవేళ పేరు లేకపోయినా కూడా మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర రెసిడెన్స్ ప్రూఫ్ ఉంది అంటే, మనం కేఎన్ఆర్‌యుహెచ్ఎస్ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో, బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్ మనకు ఎంబీబీఎస్‌కి సంబంధించిన అప్లికేషన్స్ లోపల పేరేస్తే సరిపోతది. ఈ లిస్ట్ లోపల పేరు లేకపోయినా ఏం గాదు. ఓకేనా? కొన్నిసార్లు మన పేరనేది ఈ లిస్ట్ లోపల లేకపోయినా గూడా మనం ఏందంటే కేఎన్ఆర్‌కి అప్లికేషన్ జేసుకోవచ్చు. కేఎన్ఆర్‌కి అప్లికేషన్ జేసుకున్న తర్వాత మనకు ఏదైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితదో ఓకేనా? ఈ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుంటే సరిపోతదన్నట్టు. ఈ ఆల్ ఇండియా లోపల ఏదైతే ఆల్ ఇండియా నుండి వచ్చిన లిస్ట్ లోపల మన పేరు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ లేకపోయినా టెన్షన్ తీసుకోకుర్రి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఎంబీబీఎస్‌కి సంబంధించి, బీడీఎస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెపరేట్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది. ఓకేనా? సో, ఈ అడ్మిషన్‌కి సంబంధించి మీరు వెబ్‌సైట్‌ని రెగ్యులర్‌గా చెక్ జేసుకోవాలని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారన్నట్టు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్స్ అన్నీ ఆన్‌లైన్ లోపల వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, వెరిఫై చేసి దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఆ లిస్ట్ ఫైనల్. ఈ లిస్ట్ అనేది పెద్ద ఇంపాక్ట్ అనేది చూపియదన్నట్టు. ఓకేనా? అప్పుడు ఎంతమంది అప్లై చేసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఓకేనా? లిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ. ఈ ఏదైతే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉందో ఇది తెలంగాణ లోపల ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు అని చెప్పి చూపెడతది. ఓకేనా? ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పి చూపెడతది. ఎంతమంది క్వాలిఫై అయ్యిర్రు అనేది మనకు మ్యాటర్ కాదు. ఓకేనా? సో, క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయరు గదా! సో, అప్లై చేసినోళ్ళదే మ్యాటర్ అయితదన్నట్టు. కాబట్టి నోటిఫికేషన్ సెపరేట్‌గా రిలీజ్ అయితది. ఆ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ లోపల వెరిఫికేషన్ అయిపోతది. ఆన్‌లైన్ అప్లికేషన్స్, ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ డాక్యుమెంట్‌లను బట్టి మనకు మన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల పేరైతే వస్తదన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ ఏమన్నా చేంజెస్ ఉంటే చేంజెస్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరొస్తది. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరు లేకపోతే మనం బాధపడాలి. ఈ మెరిట్ లిస్ట్‌లో పేరు లేకపోయినా కూడా మనకు పెద్ద ఫరక్ పడదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ దాంతో పాటుగా మనకేందంటే, ఇప్పుడు కేటగరీ వైస్ ఎలిజిబిలిటీ అనేది మనకు సెపరేట్‌గా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకు ఏదైతే కేటగరీ వైస్ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరిక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? సో, క్వాలిఫై అయ్యిర్రు అంటే అప్లికేషన్ చేసుకోరి. అండ్ ఈ లిస్ట్ లోపల ఉన్నోళ్ళందరూ కూడా క్వాలిఫై అయినోళ్ళే. సో, మీరు అప్లికేషన్ చేసుకొని ట్రై చేయిరి. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే మనకి అప్లికేషన్స్ అనేది అయిపోయిన తర్వాత సెపరేట్‌గా మీరు కేఎన్ఆర్, యూహెచ్ఎస్ లోపల అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ర్యాంక్స్ వస్తాయన్నట్టు. కేఎన్ఆర్, యూహెచ్ఎస్ వాళ్ళు సెపరేట్‌గా ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంక్స్ అనేది మీకు బాగా హెల్ప్ అయితాయన్నట్టు. ఈ ర్యాంక్స్ ఏందంటే జస్ట్ మన తెలంగాణ లోపల ఎంత కాంపిటీషన్ ఉందని చెప్పి తెలుసుకోవడానికి. ఓకేనా? అండ్ తెలంగాణ లోపల మనకంటే మంచి మార్కులు ఎంతమంది అంటే మనకంటే మంచి మార్కులు వచ్చినోళ్ళు, మంచి ర్యాంక్ వచ్చినోళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి తెలుసుకోవడానికి. సో, ఇది గాకుండా ఓకేనా? ఇది గాకుండా ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్ చేసుకుంటారో కదా! అప్పుడు మనకు తర్వాత వస్తదన్నట్టు నోటిఫికేషన్. నోటిఫికేషన్ ఎంబీబీఎస్, బీడీఎస్ అప్లికేషన్ వచ్చినప్పుడు ఈ లిస్ట్ లోపల ఉన్నోళ్ళు అప్లికేషన్ చేసుకుంట్రు. ఈ లిస్ట్ లోపల ఉన్నోళ్ళు అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకొక లిస్ట్ రిలీజ్ అయితది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి. ఆ లిస్ట్ లోపల మనం క్లియర్‌గా ఎస్సీ లోపల కాంపిటీషన్ ఎట్లుంది? ఎస్టీ లోపల కాంపిటీషన్ ఎట్లుంది? మనకు బీసీ ఏ లోపల కాంపిటీషన్ ఎట్లుంది? బి లోపల కాంపిటీషన్ ఎట్లుంది? అని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఎస్సీ లోపల కాంపిటీషన్ మాత్రమే తెలుస్తది. బీసీ లోపల కాంపిటీషన్ మాత్రమే తెలుస్తది. ఓకేనా? సో, ఎస్టీ వాళ్ళకు ఏం గాదు బ్రో. కాంపిటీషన్ మీరు అనాలిసిస్ చేయవచ్చు. ఎంతున్నదని జెప్పి. కానీ ఎస్సీకి కాంపిటీషన్ అనాలిసిస్ చేసుడు పాసిబుల్ గాదు. ఎందుకంటే కేటగరీ 1 ఉంది, కేటగరీ 2 ఉంది, కేటగరీ 3 ఉంది. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనకేంటంటే బీసీ వాళ్ళకి గూడా కాంపిటీషన్ అనాలిసిస్ చేసుడు పాసిబుల్ కాదు. ఒక ఎస్టీ వాళ్ళకి మాత్రమే పాసిబుల్ అయితది. అండ్ ఓపెనోళ్ళకు ఎంత కాంపిటీషన్ ఉందని జెప్పి అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ ఉన్నప్పుడు అది గూడా కాంపిటీషన్ అనాలిసిస్ చేయడానికి ఛాన్స్ అయితదన్నట్టు. కానీ బీసీ, ఎస్సీ వాళ్ళకి మాత్రము కాంపిటీషన్ అనాలిసిస్ చేయడానికి ఛాన్స్ లేదు బ్రో. ఓకేనా? సో, అదెప్పుడైతది అంటే ఆఫ్టర్ మెరిట్ లిస్ట్ అప్లికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకు కేఎన్ఆర్, హెచ్ఎస్ వాళ్ళు సెపరేట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు తెలుస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మన ఛానల్ మీకు హెల్ప్ అయితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయిరి. సో, మనం ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ చేసుకుందాం. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.